మంచి భవిష్యత్తు చూపించాలని బుచ్చే తాతగారు కోరుకుంటూ, అధ్యక్ష మీ అనుమతితో ఒక చిన్న విషయం అధ్యక్ష. కమిటీలో కాళహస్తి ఎమ్మెల్యే గారు కూడా ఉంటా ఉంటున్నారు. డన్ అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలందరికీ చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష. బ్రహ్మణికి కూడా అదే విధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు. అది బ్రహ్మణి కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే చీర వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి, మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది ఏంటంటే కేవలం ఒక్కరితో అయ్యేది కాదు, అందరూ ఒక ప్యాషన్గా కమిట్మెంట్గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము, మార్కెట్ చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేయరని నేను నిర్ణయించాను కనుక తాతయ్య ఒప్పుకుంటే మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం చేస్తామని. ఒకసారి మైక్ తీసుకోండి, నాకు వినపట్ల మైక్ తీసుకోండి. మంగళగిరి, కాళహస్తి, వెంకటగిరి ఇలాంటి అనేక చేనేత కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ కలంకారీ మా దగ్గర ఫేమస్ అధ్యక్ష. నేనేమంటానంటే ఎలా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాండ్లూమ్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది. అది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అధ్యక్ష. సో అది నేను పర్సనల్గా తీసుకుందాం. వీ విల్ డ్రైవ్ ఇట్ టు అ లాజికల్ కంక్లూజన్ అండ్ డెలివర్ ఆన్ ఇట్ అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, లేదంటే ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. అండ్ రేపు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు, అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అందరికీ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మీకు ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం. సో గౌరవ ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్లో అందరు కూర్చుంటే, ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ దగ్గరనే పనిచేస్తారు, మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం. వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం, సో దట్ మీకు సులభంగా ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, అందరం కార్లు వేసుకుని వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం. ఎమ్మెల్యేలందరూ కూడా నీట్గా బస్సులు ఏర్పాటు చేసాం. విప్ గారికి, చీఫ్ విప్ గారికి, విప్పులందరూ కూడా మేము ఆ విషయం తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. సో దయచేసి ఆ బస్సుల మార్గం ద్వారా అక్కడికి వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ, కొంతమంది సభ్యులు అంటే
ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జై ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో అప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 984 మంత్రి నారాయణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. సిఆర్డీఏ వాళ్ళు 21 పనులు చేపట్టడం జరిగింది. ఏడీసీ వాళ్ళు 61 పనులు, మొత్తం 85 పనులు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు మూడవ ప్రశ్నకు అనుబంధంలో వివరాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు. అధ్యక్ష, దీనిపైన గౌరవ మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష. టోటల్గా ఏడీసీఎల్లో 64 వర్క్స్, అట్లాగే ఏపీసీఆర్డీలో 21 వర్క్స్ అధ్యక్ష. 85 వర్క్లకి టోటల్గా కాంట్రాక్ట్స్ అవార్డ్ చేసింది 50,027 కోట్ల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటిపోయింది అధ్యక్ష కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయటంలో. కానీ చూస్తే అధ్యక్ష టోటల్గా కూడా సుమారు 9 మంది కాంట్రాక్టర్స్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 50,000 కోట్ల రూపాయలు 9 మంది కాంట్రాక్టర్స్కే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో రోజు కూడా నాకు కాంట్రాక్టర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని ఉంది అధ్యక్ష. దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ సుమారు 3,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఈ రాష్ట్రము ఇదివరకు పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామా, అప్పుడు మాకు కూడా ఇక్కడ ఏదైతే అమరావతిలో పాల్పంచుకోవటానికి భాగస్వాములు అవటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటే అధ్యక్ష, ఇది మరి ఎందుకో తెలియదు, పరిపాలన సౌలభ్యం గురించి ఇంత లిమిటెడ్ కాంట్రాక్టర్స్ తోటే వాళ్ళందరికీ వర్క్స్ ఇచ్చిన మలాన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళకి పేమెంట్స్ లేవు. ఈ చిన్న కాంట్రాక్ట్స్ R&Bలో చేసేవాళ్ళు, ఈ మిగిలిన చోట్ల ఇద్దరు కార్పొరేషన్స్లో చేసేవాళ్ళు, NREGS దాంట్లో చేసిన వాళ్ళు ఎవరికి